హన్మకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. జనగామ జిల్లా కొడకండ్లలో పీఎం శ్రీ పథకంలో కాంట్రాక్టర్ మురారి శెట్టి అంజయ్య నిర్మించిన సైన్స్ సెంటర్ బిల్లులు క్లియరెన్స్ కోసం 18,000 లంచం డిమాండ్ చేశారు. ఇప్పటికే 10,000 తీసుకున్న రమేష్ మిగతా 8,000 కోసం ఒత్తిడి చేయడంతో కాంట్రాక్టర్ ఏసీబీని సంప్రదించారు. హన్మకొండ డీఈఓ కార్యాలయంలో డబ్బులు అడుగుతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా రమేష్ ను పట్టుకున్నారు. నిందితుడిపై ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. ఇదే విషయం మనకి ఏమైందంటే మన వ్యవసాయం ఏదో విషయం అది ఏం సార్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. కొడకండ్ల గ్రామం జనగాం జిల్లాలో పీఎం శ్రీ పథకం కింద సైన్స్ ల్యాబ్ బిల్డింగ్ సుమారు 13 లక్షల వ్యయంతో ఫిర్యాదుదారునికి ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఫిర్యాదుదారునికి ఇచ్చినటువంటి వర్క్ ఈ సంవత్సరం మార్చి నెలలో పూర్తి చేసినాడు. వర్క్ పూర్తి చేసినప్పటికీ కూడా అతను ఎంబుక్ రికార్డ్ చేసి ఫైనల్ బిల్లు హైదరాబాద్ పంపుట కొరకు ఫిర్యాదుని 18,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా బలవంతం చేయడం జరిగింది. ఆయన మొదటి విడతగా 10,000 రూపాయలు ఇచ్చాడు. మిగిలిన 8,000 రూపాయలు నేను ఇవ్వలేను అని అంటే, లేదు ఆ 8,000 రూపాయలు ఇస్తేనే నేను ఫైనల్ ప్రొసీడింగ్ తయారు చేసి ఫైనల్ బిల్లు పంపిస్తా అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసే రమేష్ ఏఈ సైట్ ఇంజనీర్ 8,000 రూపాయలు లంచం ఇస్తేనే ఫైనల్ బిల్ పంపిస్తా అని చెప్పడంతో ఆయనకు డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు మేరకు ఈరోజు రమేష్కి 8,000 రూపాయలు లంచం ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఇటు డబ్బులను సీజ్ చేయడం జరిగింది. ఈ రమేష్ని రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే అందరికీ విన్నపం, ఏ గవర్నమెంట్ ఉద్యోగి అయినా కూడా మేము మీ పని చేయడం కొరకు డబ్బులు డిమాండ్ చేస్తే లంచంగా మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనది. ఈ రేట్లో నేను సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్ రేంజ్ మరియు నాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు